హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం పంటలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే పంటలు కాన్సెప్ట్ నుంచి తప్పనిసరిగా ఒక బిట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి దాని గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. దయచేసి నేను చెప్పే జాగ్రఫీ వీడియోలు చూసేటప్పుడు మీ దగ్గర ఇండియా మరియు వరల్డ్ ఏపీ మ్యాప్లు ఉంచుకునే విధంగా చూడండి దయచేసి. ఎందుకంటే విజువలైజేషన్ లేకుండా ఈ జాగ్రఫీని ఎక్కువ కాలం గుర్తించుకోలేమండి. ఓకే, మన సముద్రంలో ఈత కొట్టినట్లే మనకి దారి కనిపించినట్లే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్తామో తెలియదు. అదే మనకి మ్యాప్ ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా ప్రతిదాన్ని క్షుణ్ణంగా గుర్తుంటుందండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, మీ దగ్గర ఒకవేళ రాయల్ అట్లాస్ లేకపోయినప్పటికీ పెద్ద మ్యాపులు ఉన్నా పర్వాలేదు, దీని ద్వారా మనకి జాగ్రఫీ అనేది ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు మనం పంటలు, ఆహార పంటలు అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. ఓకే, ఆహార పంటలు. వరి. ప్రపంచంలో వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగినటువంటి దేశం చైనా. రెండవ స్థానం భారత్. వరి ఉత్పత్తిలోను గోధుమ ఉత్పత్తిలోను కూడా ప్రథమ స్థానం ఏది అంటే చైనా. అయితే ప్రతి సందర్భంలోనూ చైనా గురించి నేర్చుకునే బదులు ఒకసారి చిన్న కథ చెప్తాను, దయచేసి ఊహించుకోండి. ఈ వీడియో వైపు మాత్రం చూడకండి. ఓకే, ఎందుకంటే వరి చైనా ప్రతి దాంట్లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. ఒక చైనా వ్యక్తి వంట వండుతున్నాడండి. పెద్ద బకెట్ పెట్టాడు, మంట వెలిగించాడు. దేంతో మంట వెలిగించాడంటే ఊహించుకోండి, పత్తితో మంట వెలిగించాడు. ఎందుకంటే వేగంగా వంట అయిపోతుంది కదా, పత్తి ద్వారా అయితే ఎక్కువగా మంట వస్తుందని ఉద్దేశంతో పత్తితో మంట వెలిగించాడు. మంట వెలుగుతుంది. ఇంతలోపు కొంచెం ఉల్లి తరిమి అందులో వేశాడు. బకెట్లో ఉల్లి వేశాడు, పాత్రలో ఉల్లి వేశాడు. వేగుతూ ఉంది. ఇంతలో కొంచెం వేరుశనగ వేశాడు, ఫ్రై చేస్తున్నాడు. ఉల్లి వేశాడు, తరువాత వేరుశనగ పలుకులు వేస్తున్నాడు, అలా వేపుతున్నాడు. కొంచెం చికెన్ వేశాడండి. చికెన్ వేశాడు, మటన్ వేశాడు, ఫ్రై చేస్తున్నాడు. బాగా వేగుతుంది. అయితే కర్రీ సరిపోదేమనే భయంతో కొంచెం అందులో ఏం వేశాడంటే బంగాళదుంపలు వేస్తాడండి. ఎందుకంటే ఈ చికెన్ మటన్లో బంగాళదుంప కలిసిపోతుంది కదండి, అది కూడా కొంచెం పెద్ద ముక్కలు వేశాడు. ఎందుకంటే ఆ చికెన్లో కలిసిపోవాలనే ఉద్దేశంతో ఆ పెద్ద బంగాళదుంప ముక్కలను కోసి ఆ చికెన్ మటన్లోనే కలిపేశాడు. అందులో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దించేసి అందరికీ వడ్డించేశాడు. ఓకే, ఈ కథ మీకు గుర్తుంది కదండి. ఈ కథ మొదట ఏం చేశాడండి, పత్తితో వెలిగించాడు మంటని. కాబట్టి పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా. అంటే ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆప్షన్లో చైనా అని ఉందనుకోండి, మీరు చైనా సంబంధించిన మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆప్షన్ మీరు వేరు చేసేయచ్చు. ఆ ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. పత్తితో మంట వెలిగించాడు కాబట్టి పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా. తరువాత ఉల్లి వేశాడు, ఉల్లిపాయలు తరిమి వేశాడు. ఉల్లి ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగినటువంటి దేశం చైనా. ఉల్లి బాగా ఫ్రై చేశాడు. తరువాత వేరుశనగలు కొంచెం వేశాడు కాబట్టి వేరుశనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా. తరువాత చికెను మటన్ రెండు కలిపి వేశాడు కాబట్టి చికెన్ ఉత్పత్తిలోను మటన్ ఉత్పత్తిలోను ప్రథమ స్థానం చైనా. ఓకే, తరువాత చికెను మటను ఇంకా ప్రజలకు సరిపోదేమని ఉద్దేశంతో బంగాళదుంపలను కొంచెం పెద్ద ముక్కలు అందులోనే కలిపేసి వేసేసాడు. కాబట్టి బంగాళదుంపల ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా. ఓకే, మనం ఒక పని తేలిపోయిందండి చైనా గురించి. కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం. భారత్లో వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే పశ్చిమ బెంగాల్. వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానం పశ్చిమ బెంగాల్. ఎందుకంటే ఇది గంగా నది పరివాహ ప్రాంతం కాబట్టి ప్రథమ స్థానం పశ్చిమ బెంగాల్, ద్వితీయ స్థానం ఉత్తరప్రదేశ్. వరి ఉత్పాదకతలో ప్రథమ స్థానం ఏది అంటే పంజాబ్. ఇంతకుముందు నేను ఒక మాక్ టెస్ట్ పెట్టేటప్పుడు ఒక
వ్యక్తి అడగడం జరిగింది, ఉత్పత్తికి ఉత్పాదకతకి తేడా ఏంటి అంటే, నేను నా పొలంలో, నా ఎకరా పొలంలో నేను 30 బస్తాల వరిని పండిస్తాను, నా పక్క పొలం వాడు అదే ఎకరా స్థలంలో 35 బస్తాలు పండిస్తాడు. కాబట్టి ఉత్పాదకత అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ పంట పండించడాన్నే ఉత్పాదకత అంటారు. మరి ఎక్కువ పంట పండించాలంటే ఎక్కువ ఖనిజ లవణాలు, పోషకాలు అవసరం కదండి. మరి ఇక్కడే ఎందుకు పండుతుంది అంటే వరికి ముఖ్యంగా ఏమవసరం అండి? నీరు అవసరం. అందువల్ల ఇక్కడ పంజాబ్లో నీరు అనేది విపరీతంగా లభిస్తుంది. ఎందుకు లభిస్తుందండి అంటే, పంజాబ్ పేరులోనే ఉందండి, పంజ్ అబ్ అంటే 5 నదులు అని అర్థం. రావి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 5 ఉపనదులు కూడా పంజాబ్ గుండా ప్రవహిస్తున్నాయి. మరి 5 ఉపనదులు వెళ్ళినప్పుడు వరి అనేది పండుతుందా పండదా అండి? పండుతుంది. కాబట్టి వరి ఉత్పాదకతలో ప్రథమ స్థానం పంజాబ్. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు అంటే కటక్లో ఉంది. వరిని మనం ఏం చేస్తామండి? కట్టమని కట్ చేస్తాం. అంటే కొంతకాలం గుర్తున్నంత వరకు ఈ కోడ్ వాడండి, తరువాత మీకు అవసరమే ఉండదు. కటక్ అనేది ఒరిస్సాలో ఉంది. జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్లో కలదు. ఇక్కడ అభివృద్ధి చేసిన వరి వంగడం పేరు లూనిశ్రీ. ఓకే, లూనిశ్రీ అనే వరి వంగడం అనేది అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వరి వంగడం ఏంటంటే ఒక వరి నాటుకి మరొక వరి నాటుకి మధ్య కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంచి ఈ వరి నాటులో పండించడం జరుగుతుందండి. దీని ద్వారా మనకి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. వరి పంటకు కావలసినటువంటి ఉష్ణోగ్రతలు ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే పోల్చే విధానం మీలో అభివృద్ధి చెందాలంటే ఇది ఇలాంటివి గుర్తుంచుకోవాలండి, ప్రామాణికమైనవి. ఎందుకంటే మన నిత్య జీవితంలో వరి పంట చూస్తాం కాబట్టి వరి పంటకు కావలసిన ఉష్ణోగ్రతలు 24 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతము 100 నుంచి 200 సెంటీమీటర్లు. ఓకే, ఇప్పుడు నేను గోధుమ చెప్పాను అనుకోండి, గోధుమ 15 నుంచి 27 డిగ్రీలు అంటే వరి కంటే దీనికి తక్కువ నీరు అవసరం. అంటే ప్రతిదాన్ని మీరు వరితో పోల్చుకున్నారనుకోండి, ఈ పోల్చుకునే విధానం ద్వారా మనం చాలా ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ని మనం గెయిన్ చేయవచ్చు. వరికి కావలసిన ఉష్ణోగ్రత 24 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 100 నుంచి 200 సెంటీమీటర్లు. తరువాత గోధుమ. వరి తరువాత రెండవ ముఖ్యమైన తృణధాన్యం గోధుమ. ఓకే, ఉత్తర వాయువ్య భారతంలో ముఖ్యమైన పంట ఏది అంటే గోధుమ. ఓకే, ఉత్తర వాయువ్య భారతంలో ముఖ్యమైన పంట ఏది అంటే గోధుమ. ఉత్తరాన ఏమున్నాయండి? ఇవ్వండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో అందరూ దేన్ని ఎక్కువగా తింటారండి? గోధుమ రొట్టెలు ఎక్కువగా తింటారు. ఎందుకు తింటారండి? అక్కడ గోధుమ ఎక్కువ పండుతుంది కాబట్టి గోధుమ రొట్టెలు తింటారు. మన దగ్గర వరి ఎక్కువ పండుతుంది కాబట్టి వరిని ఎక్కువగా మనం ఆహారంగా తీసుకుంటాం. కాబట్టి గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏదండి? ఉత్తరప్రదేశ్. గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానం చైనా, రెండవ స్థానం భారత్, మూడవ స్థానం అమెరికా. గోధుమ ఎగుమతిలో కెనడా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ మనం గోధుమ ఎగుమతిలో కెనడా ప్రథమ స్థానంలో ఉంది. ఇలా వరల్డ్ మ్యాప్ను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కెనడా ఉంటుంది. గోధుమ దిగుమతిలో ప్రథమ స్థానం నెదర్లాండ్ లేదా హాలాండ్. దేశంలో గోధుమ పండించే రాష్ట్రాల్లో ప్రథమ స్థానం ఏది అంటే ఉత్తరప్రదేశ్లో గోధుమలు ఎక్కువగా పండిస్తారు. రెండవ స్థానం పంజాబ్. ఏంటంటే పంజాబ్. మీరు సుల్తాన్ సినిమా చూసినట్లయితే అక్కడ ఏ ఫుడ్ తింటాడండి? గోధుమ రొట్టెలు ఎక్కువగా తినడం జరుగుతుంది. ఎందుకంటే అది హర్యానాలో ఉంటారు. అందుకే బాక్సర్లు అందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారండి? ఈ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతం నుంచే రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు మంచి గోధుమ రొట్టెలు తింటారు. అంతేకాకుండా పాలు కూడా అక్కడ విపరీతంగా ఎక్కువ సంఖ్యలో పాలు ఎక్కువగా దొరుకుతాయి. పాలు ఎక్కువగా అవడం వల్ల ఇక్కడ నుంచి మంచి బాక్సర్లు, మంచి జిమ్నాస్టియర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. దేశంలో గోధుమ ఉత్పాదకతలో ప్రథమ స్థానం ఏది అంటే వెస్ట్ బెంగాల్.
భారతదేశంలో హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏది అంటే గోధుమ పంట. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆహార పంటలు లోటు అనేది బాగా ఏర్పడిందండి. అప్పుడు ఏం చేయాలి అంటే అమెరికా నుంచి గోధుమ మరియు పాలపిండిని భారతదేశం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే 1960వ సంవత్సరంలో నార్మన్ బోర్లాంగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడైనటువంటి నార్మన్ బోర్లాంగ్ అమెరికా దేశస్థుడు. ఇతను అభివృద్ధి చేసినటువంటి అధిక ఉత్పత్తినిచ్చే గోధుమ వంగడాన్ని భారతదేశానికి తీసుకురావడం జరిగింది. తద్వారా ఈ హరిత విప్లవం అదే సంవత్సర కాలంలో అంటే 1966, 67 ఆ సందర్భంలో మన భారతదేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది. ఆ సందర్భంలోనే నార్మన్ బోర్లాంగ్ మన భారతదేశానికి అధిక ఉత్పత్తినిచ్చే గోధుమ వంగడాన్ని తీసుకొచ్చాడు. తద్వారా ఈ హరిత విప్లవం కాలంలో ఎక్కువగా ఏ పంట ప్రభావం చూపింది అంటే గోధుమ పంట ప్రభావం చూపడం జరిగింది. అయితే గోధుమ పంటకు కావాల్సిన ఉష్ణోగ్రత ఎంత అంటే 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడు. అదే ఉరికి ఎంత అండి 24 నుంచి 32 డిగ్రీలు అన్నాం. అంటే ఇప్పుడు వరితో పోల్చుకోండి, మీ తల్లిదండ్రులు పండించే వరి 24 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ అవసరం. కానీ గోధుమకు 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే సరిపోతుంది. అంటే మనం చలికాలంలో ఉదయాన్నే 4 నుంచి 5 గంటల సమయంలో మనకి చలి వేస్తుంది కదండి, అప్పుడు ఉండే ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆ చలి ఉండే ప్రాంతంలో ఈ గోధుమ పండుతుంది. దీనికి వరితో పోల్చుకోండి, వరికి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. కానీ గోధుమకు 50 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుంది. అంటే తక్కువ నీటితో కూడా ఈ గోధుమ పంటను మనం పెంచవచ్చు. మన కానిస్టేబుల్ కూడా అడగడం జరిగిందండి, ఏ పంటకి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుందని అడగడం జరిగింది. కాబట్టి వీటిని కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తరువాత జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానం మహారాష్ట్ర. ఎలా చెప్పగలరండి? మహారాష్ట్ర మనకి షిరిడీ సాయిబాబా టెంపుల్లో మీరు చూసినట్లయితే షిరిడీ సాయిబాబాకు ఏ ప్రసాదం పెడతారండి? జొన్న రొట్టెలు పెడతారు, జొన్నలు పెడతారు. ఎందుకండి? షిరిడీ సాయిబాబా ఏ రాష్ట్రానికి చెందినవాడండి? మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. కాబట్టి అతను జొన్నలు తినేవాడు. అదే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి చెందిన వ్యక్తి అనుకోండి, రాగులు తింటారు. ఎందుకంటే రాగులు ఇక్కడ ఎక్కువగా పండుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో అది ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. షిరిడీ సాయిబాబా మహారాష్ట్రలో పుట్టాడు కాబట్టి జొన్నలు తింటాడు. కాబట్టి జొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏదండి? మహారాష్ట్ర. మరి గాంధీజీ ఏం వడికేవాడండి? నూలు వడికేవాడు, కాటన్ వడికేవాడు. ఎందుకండి? కాటన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం గుజరాత్. కాబట్టి ఆ గుజరాత్లో కాటన్ ఎక్కువగా లభించడం వల్ల మనకి స్వదేశీ ఉద్యమం జరగడం, నూలు వస్త్రాలను మనమే స్వయంగా తయారు చేయడం జరిగేది. అంతేకాకుండా గాంధీజీ ఏం తినేవాడండి? వేరుశనగలు అంటే గాంధీజీకి అమితమైన ప్రీతి. ఎందుకండి? వేరుశనగలు ఎక్కువగా గుజరాత్లో ఎక్కువగా మన భారతదేశంలో పండుతాయి కాబట్టి వేరుశనగలు ఉత్పత్తిలో ప్రథమ స్థానం గుజరాత్. కాబట్టి గుజరాత్లో పుట్టిన వ్యక్తి కాబట్టి అతనికి వేరుశనగలు అంటే ఇష్టం. అంతేకాకుండా తర్వాత దీని గురించి వివరించుకుందాం దీని తరువాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్లో జొన్న పండించే రాష్ట్రాలు. మీకు మ్యాప్ పాయింటింగ్ ఉన్నట్లయితే ఇవన్నీ పక్కపక్క రాష్ట్రాలు. అందువల్ల వీటి నేలలు అనుకూలించడం, ఉష్ణోగ్రతలు అనుకూలించడం ఇలాంటి సందర్భాల్లో ఈ పంటలు పండించడం జరుగుతుంది. అయితే జొన్నలు చాలా వరకు కొంతమంది చూడకపోవచ్చు, నేను కూడా చూడలేదు. ఈ జొన్నలు, సజ్జలు, కాఫీ దేని ద్వారా తయారు చేస్తారండి? గింజల ద్వారా తయారు చేస్తారు. కాఫీ గింజలు. ఇది సిల్క్ రోడ్. చైనా ఇప్పుడు కూడా ఈ సిల్క్ రోడ్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది. పూర్వకాలంలోనే చైనా సిల్క్ రోడ్ని అభివృద్ధి చేసింది. అంటే తన యొక్క పట్టు ఉత్పత్తిని ఇతర దేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ సిల్క్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే నేనైతే ఎక్కువగా వీటిని చూడలేదు కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. తరువాత మొక్కజొన్న పొత్తులు.
మీకు గ్రామీణంగా ఆ పంట పండించినట్లయితే దానికి అన్వయించుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత దానికి అన్వయించుకుంటూ మీరు ఇంకొకసారి చదివినట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. మొక్కజొన్న ఇది ఆహారంగాను పశువుల దానాగాను ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా మొక్కజొన్న పొత్తులను పశువుల దానాగా వాడుతారు. ఖరీఫ్ కాలంలో పండే మొక్కజొన్నకు 21 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అవసరం. మొక్కజొన్న పంటకు పురాతన ఒండ్రు నేలలు అత్యంత అనుకూలం. ఓకే, పురాతన ఒండ్రు నేలల్ని ఏమంటారండి? మనం ఇంతకుముందే నేర్చుకున్నాం ఒక వీడియోలో. పురాతన ఒండ్రు నేలల్ని ఏమంటారంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. కాబట్టి పురాతన ఒండ్రు నేలల్నే బంగార్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. పురాతనం అనేది ఓల్డ్ అనేది చాలా గోల్డ్ లాంటిది కాబట్టి పురాతన ఒండ్రు నేలల్నే బంగారం అంటారు. బంగార్. అయితే ఈ బంగారు ప్రాంతాల్లో ఈ మొక్కజొన్న పంట అనేది ఎక్కువగా పండుతుంది. బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మొక్కజొన్నను రబీ కాలంలో కూడా పండిస్తారు. ఓకే, రబీ కాలంలో కూడా పండిస్తారు. మొక్కజొన్నను ఎక్కువగా ఉత్పత్తి చేయు దేశాలు ఏవంటే అమెరికా, చైనా. ఈ అమెరికాలో మొక్కజొన్నలను పశువులకు పందులకు దానాగా ఉపయోగిస్తారు. చైనా. ఓకే, మన భారతదేశంలో మరి మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఏదండి అంటే కర్ణాటక. మొక్కజొన్న ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానం ఏది అంటే కర్ణాటక. తర్వాత సజ్జలు, ఇంతకుముందు మీకు ఫోటో కూడా చూపించడం జరిగిందండి. దేశంలో సజ్జల ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాజస్థాన్. సజ్జలు ఎప్పుడు కూడా నీటిని తక్కువగా వినియోగించుకుంటాయి. తక్కువ నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో ఇవి పండడం జరుగుతుంది. సజ్జలు ఉత్పత్తిలో ప్రథమ స్థానం రాజస్థాన్. రాజా. ఓకే, ఇదిగోండి దీన్ని తిరిగేయండి. రాజా. ఓకే, రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని నేలలోనూ బాగా పండుతుంది. శుష్క వాతావరణం అంటే ఏంటంటే పొడిబారిన వాతావరణం అని అర్థం. పొడిబారిన వాతావరణం అంటే వాతావరణంలో నీటి ఆవిరి అనేది ఉండదు. ఇలాంటి ప్రాంతాల్లో రాగులు పంట అనేది ఎక్కువగా పండుతుంది. ఈ రాగుల ఉత్పత్తిలో ప్రథమ స్థానం కర్ణాటక. ఓకే, రాగుల ఉత్పత్తిలో ప్రథమ స్థానం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రాగి పంట పండించే ప్రధాన రాష్ట్రాలు. మనం తమిళ సినిమాలో ఏ సినిమా చూసినప్పటికి కూడా వారు ఏం తింటారండి? రాగి పంటను ఎక్కువగా తినడం మీరు గమనించే ఉంటారు. ఓకే, అంబలి. పప్పు ధాన్యాలు. ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోను వినియోగంలోనూ ప్రథమ స్థానం కలిగిన దేశం ఏదంటే భారతదేశం. ఎందుకంటే మనకి పప్పు ముద్ద లేకపోతే దిగదు. అంతేకాకుండా బ్రాహ్మణులు గట్రా భారతదేశంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి పప్పు ఉత్పత్తిలోను వినియోగంలోనూ మన భారతదేశం ప్రథమ స్థానం. ఓకే, భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక పప్పు ధాన్యాలను పండించే ముఖ్య రాష్ట్రాలు. మిత్రులారా, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, గోవుల సంఖ్య అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. రెండవ స్థానం ఏది అంటే ఉత్తరప్రదేశ్. యాజ్ పర్ ఇప్పుడు 2019లో నేను తీసుకున్న ఏడివి రమణ్ రాజు బుక్లో ఉన్నదాని ప్రకారం ఒక్కో బుక్లో ఒక్కోలా ఉందండి. కాకపోతే నేను తీసుకున్న బుక్ ప్రకారం గోవుల సంఖ్య అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ స్థానం ఉత్తరప్రదేశ్. కాబట్టి ఎలా గుర్తుంచుకుంటారంటే ఆవులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పప్పు ధాన్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆవులు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ స్థానం ఉత్తరప్రదేశ్. అదేవిధంగా పప్పు ధాన్యాలు అత్యధికంగా కలిగే రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓకే, తరువాత పార్ట్లో మనం వాణిజ్య పంటల గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాణిజ్య పంటలు, తోట పంటల గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.